తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణం పెట్టారు ఎన్ఆర్ఐలు. ఆయన కోమటి జయరాం గారిది. అది బాగా పనిచేసింది. ఇతర విదేశాల నుండి వచ్చినటువంటి అనేక మంది ఎన్ఆర్ఐలు తమ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత వాడల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆటోలు సమకూర్చినా లేకపోతే రవాణా సదుపాయం సమకూర్చి డబ్బులు పార్టీ ఇవ్వాల, చాలా చోట్ల పార్టీ చేతులు ఎత్తేస్తే వీళ్ళ జేబుల్లో డబ్బులు ఇచ్చారు. 2 లక్షల నుంచి 5 లక్షలు 10 లక్షలు అంటే ఓటుకి 1000 1500 2000 అట్లాగే వీళ్ళ జేబుల్లో పెట్టించారు. అదే సందర్భంలో ప్రతి ఎన్ఆర్ఐ కనీసం 50 నుంచి 100 100 నుంచి 200 కొంతమంది 300 ఓటర్లకు కూడా ఇట్లా డబ్బులు సమకూర్చి పంపించారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అని చెప్పి భావించేటటువంటి బెల్టులు వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇచ్చి వసతి సమకూర్చి పంపించారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇట్లాంటి ఒక కసి, అట్లాగే హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఇలా వచ్చినటువంటి వాళ్ళు కూడా కనీసం 10 మంది కన్నా ఓ రకంగా అదేదో అంటాం కదా, శ్రమదానం టైప్లో ధనదానం చేసి పార్టీకి ఓట్ల దానం తెప్పించే ప్రయత్నం చేశారు. ఇది ఏ మేరకు పనిచేసిందో 4వ తారీఖున తెలుస్తుంది.